my channel. So today I am making my favorite fish curry. I wanna eat it. So first we are going to take a lemon and squeeze it in it, which will take out the blackness of the like fish, and the smell will also not come to us. అయితే guys, ఇప్పుడు మనం ఇంగ్రీడియంట్స్ చూద్దాం. We need onion, 3 onions, మళ్ళా కరివేపాకు, coriander leaf, then mirchi, then ginger garlic paste, tamarind and garlic. Tamarind should be as much as lemon. And then we come to our spices. మెంతులు, జీలకర్ర, పసుపు, కారం పొడి, ఇంకా పుదీనా పొడి, ధనియా పొడి. అయితే గైస్, నేను యాక్చువల్గా మర్చిపోయాను చెప్పడము. చెక్క, లవంగం, ఇంకా ఇలాచీ కూడా వేయాలి. మనమైతే ఆనియన్స్ తీసుకున్నాము. దీంట్లో ఆనియన్స్ తోటి మిర్చి వేసుకున్నాము. దాని తర్వాత మనము కొంచెం సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసి ఇంకా మనము జీరా వేయాలి. ఇంత జీరా వేసి ఇంకా చెక్క, లవంగం, ఇంకా ఇలాచీ వేయాలి. ఇప్పుడు దీనంతా మిక్స్ చేసుకోవాలి. అయితే గైస్, ఇప్పుడు మనము ఇంకా దీన్ని కూడా వేసుకోవాలి దీంట్లోకి. ఏంటది? కొత్తిమీర, కొరియాండర్ లీవ్స్. అయితే గైస్, ఇప్పుడు మనము దీంట్లోకి ఆయిల్ వేసుకుందాము. ఇప్పుడు ఆయిల్ తర్వాత మనము దీంట్లోకి వేడయ్యి ఇంకా దీంట్లోకి మనము జీలకర్ర వేద్దాం. మెంతులు వేయాలి నెక్స్ట్. దాని తర్వాత మనము దాంట్లోకి కరివేపాకు వేయాలి. ఇంకొన్ని కరివేపాకు వేసేద్దాం. ఇప్పుడు దాని తర్వాత మనము మిక్సీ వేసిన మసాలాని వేసేయాలి. మసాలా వేసింటే మనం దీన్ని మిక్స్ చేయాలి. గైస్, స్మెల్ అయితే బాగుంది. ఇంకా కలర్ కూడా చూడండి, అంత బ్రౌన్ ఇంకా గ్రీన్ కలర్గా అయిపోయింది. ఇప్పుడు దాంట్లోకి మనము ఒక స్పూన్ సాల్ట్ వేస్తాం. దాని తర్వాత మనం దాంట్లోకి పసుపు, మళ్ళా దాన్ని మిక్స్ చేయాలి. మంచి మిక్స్ చేసుకోవాలి. దాని తర్వాత మనము జింజర్ ఇంకా గార్లిక్ పేస్ట్ వేయాలి దాంట్లోకి. మేము చేసిన జింజర్ గార్లిక్ పేస్ట్ హోమ్ మేడ్. అయితే గైస్ చూడండి, దీంట్లో నూనె పైకి వస్తుంది. ఇలా నూనె పైకి వస్తుంది కదా. అయితే దీంట్లోకి మనము టామరిన్ వాటర్ వేయాలి. టామరిన్ వాటర్ వేసేసుకున్నాము. ఇప్పుడు దాన్ని మిక్స్ చేయాలి. ఇప్పుడు దాని తర్వాత మనము
మిక్సీలో తీసుకున్న మసాలా అది వాటర్ వేయాలి. ఇప్పుడు దాని తర్వాత మీకు ఇష్టమయ్యే ఇంత కారం పౌడర్ వేసుకోవాలి. కారము చూసేసుకోండి. కారం చూసేసుకోవాలి. ధనియా పౌడర్. దాని తర్వాత ధనియా పౌడర్ వేయాలి. మళ్ళీ మిక్స్ చేయాలి. పచ్చిమిరపకాయలు వేసినాము కదా, అందుకని కారం కొద్దిగా వేసాం. మేము పచ్చిమిర్చిలు వేసుకున్నాము, అందుకు కారం తక్కువగా వేసుకోవాలి. అయితే గైస్ మనము ఇంకొంచెం వాటర్ పోయాలా దీంట్లోకి. ఇప్పుడు దాని తర్వాత మనం దీన్ని హైలో పెట్టాలి. హైలో పెట్టి దీనికి ట్యాప్ పెట్టేద్దాం. అయితే గైస్ దీంట్లో చూడండి, గ్రేవీలో అంత బబుల్స్ వస్తున్నాయి. ఇప్పుడు మనము దీంట్లోకి ఇది ఫిష్ పీసెస్ వేసుకుందాం. ఫిష్ పీసెస్ గ్రేవీని అంతా సోక్ చేసుకుంటుంది, అందుకే మన గ్రేవీ అంతా కొంచెం కొంచెం చిక్కుంటుంది. అయితే గైస్ మనం దీన్ని హైలో 15 minutes కోసం బాయిల్ అవ్వడానికి వదిలేయాలి. అయితే గైస్ ఇప్పుడు మనము దీన్ని తీసి చూద్దాం. ఎంత బాగుంది స్మెల్. So guys, now the oil is coming up from the gravy. So now we'll add some coriander leaves. Okay, we added the coriander leaves. Now we are going to keep the lid on. So guys, see the fish piece. See how nice it is. So shiny. So guys, see how nice this is piece. It's so shiny. And see the gravy, how thick and oily it is. Wow, I like it. And the smell is also very nice. So we'll keep the lid on. Bye. And also like, share and subscribe. Bye.